అయితే ఓకే. కాదండి. ఆత్మలన్నీ యూజువల్‌గా మనకు చెప్పిన ప్రకారం ఏంటి? ఆత్మ అనగానే మన శరీరాన్ని వదలగానే ఇంకో శరీరంలోకన్నా ఎళ్ళాలి, ఊర్ధ్వలోకాలకన్నా ఎళ్ళాలనేది మనకు తెలిసిన విషయాలు కదా! హ్మ్. ఇవి మధ్యలో ఎందుకు ఆగుతాయి ఇక్కడ? ఇక్కడే ఎందుకు ఆగిపోతాయి? ఓకే. ఇప్పుడు శరీరాన్ని ఆహ్, ఒక సోల్ బాడీని వదిలేసింది. హ్మ్. అంటే ఏంటి? మనకి ఎన్ని శరీరాలుంటాయి? 7 శరీరాలుంటాయి. ఆ! ఇది ఓన్లీ ఫిజికల్ బాడీ. ఇది అన్నమయ కోశం. ఓకే. ఓకే. అంటే అడ్వాన్స్డ్ స్పిరిచువాలిటీలో 7 చెప్తారు. మన వేదాస్‌లో 5 ఓకే. కోశాలు అంటారు. అచ్చా! ఏమిటవి? అన్నమయ కోశము చూసేది. ఆ! భోజనం ద్వారా ఇది నడుస్తుంది. ఓకే. అన్నం ద్వారా. ఆ! 2 ప్రాణమయ కోశం. ఎనర్జీ ద్వారా నడుస్తుంది. 3 మనోమయ కోశం. మన ఆలోచనల ద్వారా నడుస్తుంది. ఓకే. 4 విజ్ఞానమయ కోశం. హ్మ్. అంటే మనం చదువుకునే చదువు విజ్డమ్ ద్వారా నడుస్తుంది. ఓకే. 5 ఆనందమయ కోశం. ఇంతటితో ఓకే. ఆపుదాం. ఆనందమయ కోశం. రైట్. ఓకే. ఆ! సో, ఇది మనకుండే జాయ్. ఆనందం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫీడ్ భోజనం. ఓకే. దాన్ని అన్నీ కలిపి మనం ఓకే. ఓకే. ఇప్పుడు చనిపోయే టైంలో ఒక మనిషికి బాధగా ఉంది. లేదు ఫలానా నా కొడుకు రాలేదు, నా కూతురు రాలేదు అనే బాధలో ఉంటారు. హ్మ్. అప్పుడు బాధతో శరీరం వదులుతుంది. అంతే కదా! హ్మ్. అంటే ఏంటి? ఇదే పడింది. మిగతా ఉన్నాయిగా. హ్మ్. మిగతా శరీరాలు అవును. అవి ఇంకా పడల. ఓకే. ఈ 13 రోజుల కర్మకాండల ద్వారా ఓకే. అవి తెలుసుకుంటాయి. రియలైజ్ అవుతాయి. ఆ ఓకే. ఆత్మలు. ఓకే. ఓహో! నా శరీరం పడింది. వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు నాకీ కార్యక్రమాలు చేస్తున్నారు. నేనిప్పుడు ఇక్కడితో అయిపోయింది. ఓకే. సంవత్సరీకం చేస్తాం కదా! అవును. అప్పుడు కార్డ్ కట్ అవుతుంది. ఓకే. అంతవరకు అదేం చేస్తుంది? ఉన్నవాళ్ళెవరు దానికి తెలీదనమాట శరీరం హ్మ్. వదిలేసానని. ఎందుకంటే ఓకే. మిగతావన్నీ ఉన్నాయి కదా! ఎమోషనల్ బాడీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఓకే. సో, అది వాటిలతో బతికేస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో, అది ఇంకా ఇంకా ఏంటంటే కర్మలతోటి అదే కర్మ సైకిల్‌లో కొట్టుకుపోయి ఉంటారు కదా! నేను చేసేదే కరెక్ట్. హ్మ్. లేదు అంటే నే నన్నెవరు సరిగ్గా చూసుకోలేదు. నేను వాళ్ళని సరిగ్గా చూడలేదు. ఇలాంటి థాట్స్ తోటి వెళ్ళిపోయిన వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళేం చేస్తారు అంటే ఒకానొక దగ్గర లేదా యాక్సిడెంట్స్‌లో లేదా ఆ! సూసైడ్స్ ఆ! లో ఇవన్నీ ఏమవుతాయి అంటే వెంటనే నెక్స్ట్ లైఫ్‌కి వెళ్ళిపోవు. ఓకే. ఓకే. ఈ ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తామో వాటి వల్ల వాటికి రిలాక్సేషన్, ఊరట కలిగి ఒక ప్లేన్‌కెళ్తాయి. లోవర్ ఆస్ట్రల్ ప్లేన్, హైయర్ ఆస్ట్రల్ ప్లేన్స్ ఓకే. ఓకే. ఇలా ఉంటాయి. ఓకే. లోవర్ ఆస్ట్రల్ ప్లేన్స్‌లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ సోల్స్ ఆల్రెడీ రైట్. వెళ్ళిపోయినవి. ఓహ్! ఓకే. ఈ టైంలో కోవిడ్ టైంలో ఎనర్జీస్ చాలా షిఫ్ట్ అయిపోయాయి అవును. కదా! అవును. సో, ఆ టైంలో లోవర్ ఆస్ట్రల్ ఎంటిటీస్ చాలా కిందకొచ్చేసాయి. ఓకే. సో, ఇవి ఇలా వచ్చేసి దే డిడ్ నాట్ టేక్ లైఫ్ యెట్. అండ్ ఓకే. భయంతో చనిపోయారు చాలామంది అవును. కోవిడ్‌లో. అవును. వాళ్ళు కూడా లైఫ్ తీసుకోలేరు. ఓకే. ఓకే. వెంటనే. ఆ! దే నీడ్ సమ్ గైడెన్స్. దే నీడ్ సమ్ క్లెన్సింగ్. దే నీడ్ సమ్ రెస్ట్. దే నీడ్ సమ్ హీలింగ్. ఓకే. అవన్నీ ఆ ప్లేన్‌లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు ఆ పని జేస్తున్నారు. వి హెల్ప్ దెమ్. అచ్చా! మేము కొన్ని హాస్పిటల్సే క్లెన్స్ చేసామండి. ఆ! కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సోల్స్ రిలీజ్ అయ్యాయి. అవునా? ఆ! ఓహ్! సో, అలాగా అలా ఆ సోల్స్ అన్నిటికి ఏంటి కావాలి అంటే ఒక ప్రేయర్. ఓకే. హ్మ్. ఓకే. ప్రేయర్ ఉంటే సీ వాటికి స్పిరిట్ గైడ్స్ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఇద్దరు స్పిరిట్ గైడ్స్ ఉంటారు. ఎక్కడ? మనతోటుంటారు. మన చుట్టూ మీకున్నారు, నాకున్నారు, అందరికీ ఉన్నారిక్కడ. ఓకే. ఇద్దరు స్పిరిట్ గైడ్స్ ఉంటారు. అందులో ఒకళ్ళు యాన్సెస్టర్ కావచ్చు. ఓకే. ఒకళ్ళు మీ పర్సనల్ మాస్టర్ కావచ్చు. ఓకే. ఆయన మీ లైఫ్ టైమ్స్ నుంచి రావచ్చు. ఇదే లైఫ్ టైమ్‌లో ఉండొచ్చు. హ్మ్. అండ్ వీళ్ళు మారొచ్చు. ఓకే. ఓకే. మీ ఎవల్యూషన్‌ని బట్టి మారొచ్చు. సో, ఇన్ని రకాలుగా ఉంటారు. సో, ఆ స్పిరిట్ గైడ్స్ చెప్తారు. బాస్ యూ ఆర్ డన్ నౌ. దిస్ ఫ్యామిలీ ఈస్ నాట్ యువర్ ఫ్యామిలీ. నౌ యూ హావ్ టు మూవ్ ఆన్. ఓకే. వింటేనే తీసుకెళ్తాయి గానీ ఫోర్స్‌ఫుల్‌గా ఏది ఎవరిని ఏమీ చేయలేదు ఈ ఓహ్! సో, అవి యూనివర్స్‌లో. ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా వాటికి ఉంటాయి. నచ్చకపోతే ఇక్కడే ఉంటాయి. ఉంటాయి. వాటిష్టం. ఓకే. కొంతమందికి వాళ్ళ ఇల్లు, ల్యాండ్ అంటే చాలా ఇష్టం. మమకారం. ఆ! ఆ! ఓకే. రోజు కడిగిందే కడిగి చేస్తూ ఉంటారు అవును. గదా! అలాంటి అవునవునవును. వాళ్ళు అసలెళ్ళలేరు. హ్మ్. అటాచ్‌మెంట్. బా! బా! బా!
అలాంటి వాళ్ళందరూ ఉండిపోతారు, వాళ్ళకి హెల్ప్ కావాలి. సో మ్యామ్, మరి ఆత్మలు ఎవరి శరీరంలోకి వెళ్ళాలని వాళ్ళే చూజ్ చేసుకుంటాయా? ఏ ఏ బాడీలోకి వెళ్ళాలి నేనని వాళ్ళు ఆత్మలే డిసైడ్ అవుతాయా? అంటే అంటే ఏ అంటే బాడీ అంటే ఆత్మ ఇప్పుడు పరలోకం నుంచో లేదంటే ఎక్కడి నుంచో స్వర్గం నెక్స్ట్ నుంచో లైఫ్ తీసుకునే ముందు నెక్స్ట్ లైఫ్ అంటున్నారా? తీసుకునే ఓకే. సో కాజల్ బాడీ ఉంటుంది కదా, కాజల్ బాడీ దగ్గర మీకు డిసైడ్ అవుతుంది మీ నెక్స్ట్ లైఫ్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి. ఈ కర్మాస్ ఉంటాయి కదా మీకు, ప్రారబ్ధ, సంచిత, అవును. క్రియమాన, ఆగామి. అవును. ఓకే, ఈ కర్మాస్ని బట్టి ఇంత పెద్ద బ్యాగ్ మన ప్రారబ్ధ కర్మ అయితే, సంచిత కర్మ అయితే అందులో నుంచి కొన్ని లెసన్స్ తీసుకుని దీన్ని నా ప్రారబ్ధం అనుకుంటాం. ఓకే, అనుకుని తర్వాత రెగ్యులర్ డే టు డే క్రియమాన, అండ్ దాన్ని కన్వర్షన్ ఆగామి, ఫ్యూచరిస్టిక్ కదా. సో ఈ ప్రారబ్ధానికి కావలసిన మధ్యలో నుంచుంటాను నేను. నుంచుని ప్రతి వాళ్ళకి ఒక సోల్ ఫ్యామిలీ ఉంటుంది. సో నేను నా సోల్ ఫ్యామిలీని పిలుస్తాను, పిలిచి నాది లెసన్, ఈ లెసన్ తోటి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు, ఓకే, ఒక అన్న, ఒక చెల్లి, ఒక అన్న, అలా వస్తారు ఎవరో ఒకరు. ఓకే, తర్వాత మీ లెసన్స్కి నేను ఎలా మ్యాచ్ అవుతాను, ఎవరికి వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు సర్కిల్, అలాగా ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్, దాని బయట సర్కిల్, ఇలా 3-4 సర్కిల్స్ క్రియేట్ చేసుకుంటాం. చేసుకుని నువ్వు ఫలానా టైంలో నా లైఫ్లోకి రా, ఇవన్నీ చెప్పుకుంటాం. అంటే ఇలా సిచ్యువేషన్స్, ఒక డెస్టిన్డ్ ప్లాన్, బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకుంటాం. చేసుకుని దీనికి సరిపడా శరీరము ఎలా ఉండాలి, ఈ కర్మను అనుభవించడానికి నాకు ఒక సాధకం కావాలి, అది ఎలా ఉండాలి, అది ముందే డిజైన్ చేయబడుతుంది. అది ఈ శరీరము ఇలాగే తయారవ్వాలి అంటే నా పేరెంట్స్ ఎవరై ఉండాలి. సో ఐ డిసైడ్, ఐ చూస్. మరి కొందరు ప్రెగ్నెన్సీ పోతుంది, కొందరికి అబార్షన్స్ అవుతాయి, గర్భస్రావాలు అవుతుంటాయి, దీన్ని ఎలా చూడాలి చెప్తా, ఇది అయిపోయినాయి. ఓకే, సో ఇలాగా నేను నా శరీరాన్ని ఇలా క్రియేట్ చేసుకుంటాను, ఇలా డిసైడ్ చేసుకొని నా బాడీలోకి నేను వచ్చి నా ఇది కంప్లీట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రీ బర్త్ ప్లానింగ్ అంటే ఇదే కదా, ఈ బ్లూ ప్రింట్ క్రియేషన్ ఇదే కదా. నా ప్రీ బర్త్ ప్లానింగ్లో సపోజ్ నేను ఒక సోల్జర్ అనుకుందాం ఒకానొక లైఫ్లో, నా కో సోల్జర్ షీ ఆర్ హీ వాజ్ షోయింగ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ మీ. ఓకే, నేను ఒక 2-3 డేస్ వాళ్ళతో ఉండకుండా ముందే చనిపోవాల్సి వచ్చింది, చనిపోయా. ఇప్పుడు 3 డేస్ టైం ఉంది, ఆ 3 డేస్ టైము వాళ్ళు అదే ప్రేమని నాకు చూపించాల్సి వచ్చింది. హౌ డు ఐ చూస్? ఐ చూస్ అ ప్రెగ్నెన్సీ ఓన్లీ ఫర్ దట్ టైం. ఓకే, టచ్ చేసి వెళ్ళిపోతా ఆ లైఫ్ని. సో ఆ మదర్ మాతృత్వాన్ని ఫీల్ అవుతుంది, అలాగే నేను మదర్ వూమ్లో ఉంటాను, నా టైం ఎంత ఉందో ఆ టైంని నేను అక్కడ కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఐ సే సారీ, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఇది ఒక సినారియో. ఇంకో సినారియో ఏమై ఉంటుంది అంటే, ఆ మనిషి ఎవరైతే మదర్, ఓకే, ఆవిడకి నాకు అంతే ఉంది కర్మ. ఆ కర్మ క్లెన్సింగ్ అంటే నేను ఆ పర్టిక్యులర్ వూంబ్లోకి వెళ్ళి ఆవిడకి ఆ లెసన్ నేర్పించాలి. లేదు అంటే ఆవిడకి ఒక బ్లాక్ రిమూవ్ చేయాలి. సంబడి కమ్స్ అండ్ టెల్స్, నాకు ప్రెగ్నెన్సీ లాస్ అయిన తర్వాత నేను అయితే లోపలికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, లేదంటే నా హార్ట్ సెంటర్ ఓపెన్ అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ ఐ సీ కిడ్స్ ఐ ఫీల్ లవ్.